హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి సీనియర్ నిర్మాత నట్టికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మెగాస్టార్ చిరంజీవి గారితో ఎలాంటి అనుబంధం ఉంది, ఎప్పటి నుంచి ఆయన అభిమానించడం మొదలుపెట్టారు, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. సార్, చిరంజీవి గారి 70వ పుట్టినరోజు రాబోతుంది. ఆయనతో అనుబంధం ఎంతో మందికి ఉంది. ఇండస్ట్రీలో మీరు కూడా సీనియర్ నిర్మాతగా ఉన్నారు. అసలు మీ ఇద్దరి పరిచయం ఎలా ఏర్పడింది ఏంటి సార్? అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను చిరంజీవి గారికి ఎప్పుడు కూడా అంటే అభిమానం ఉన్న కులం ఒకటే అయినా ఆయన అంటే మాకు ఒక రంగా గారి దగ్గర నుంచి వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి ఆయన అంటే మాకు అభిమానం ఉన్నా నేను ఎప్పుడు దాసనారాయణ గారి అభిమానిని. దాసనారాయణ గారి దగ్గర ఉండేవాడిని. ఆ దాసనారాయణ గారి దగ్గర ఉండేటప్పుడు చిరంజీవి గారు అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి కదా. అంటే ఒక నమ్మిన మనిషిగా దాసనారాయణ గారి దగ్గర నమ్మిన మనిషిగా ఉన్నాను. అలాంటిది చిరంజీవి గారు నాకు దాసనారాయణ గారు చనిపోయిన దాకా కూడా అది ఎందుకు యాంటీ అయిందో నాకైతే తెలియదు, కానీ ఆటోమేటిక్గా అదంటే నేను మాట్లాడే విధమేమో లేకపోతే ఆయన అంటే దాసనారాయణ గారు సపోర్ట్ చేస్తూ రావడానికి కొన్ని డిఫరెన్సెస్లో నేను యాంటీగానే ఉండేవాడిని మెగా కుటుంబానికి. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి ఉన్నది ఉన్నట్టు అంటే ఉన్నదున్నట్టు మాట్లాడడం అంటే నేను నా గురువుని నేను సేవ్ చేసుకోవడానికి నేను మాట్లాడుతూ వచ్చేవాడిని. నా గురువు నేను ఎవరినైతే నమ్మాను, ఆయన ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయనతోనే ఉన్నాను, ఆయన తరపునే మాట్లాడాను, ఆయన కోసమే మాట్లాడాను. అలాంటప్పుడు కొంచెం నేను ఆయనకి ఇబ్బంది కలిగిన చిరంజీవి గారికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి దాంట్లో కూడా ఆయన ఏ రోజు కూడా నన్ను పలానా నటుకుమార్ నన్ను ఎలాగన్నారు అనుకోలే. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దాసనారాయణ చనిపోయిన తర్వాత నేను చిరంజీవి గారికి అభిమాని అనకుండా ఒక భక్తుడిగా, అంటే ఒక ఆ కుటుంబానికి ఒక భక్తుడు అనుకోవచ్చు. ఆ తర్వాత నేను అదే ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చాను. అలాగని చెప్పేసి నేను ఆయన ఏదో నేను పొగడ్తలతో చేయడం, రియల్గా ఆయన చేసే కార్యక్రమాల తర్వాత తెలుసుకున్నాక అది నేను రియలైజ్ అయిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. రియలైజ్ అయిన తర్వాత దాసనారాయణ గారు ఆయన కలుసుకున్నారు, చక్కగా హ్యాపీగా చనిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. డిఫరెన్సెస్ అనేది ఇష్యూస్ బేస్డే తప్ప ఏ రోజు కూడా పర్సనల్గా అనేది ఏ రోజు లేదండి. వాళ్ళ ఫ్యామిలీతో మాకు కూడా నేను మంచిగా ఉండాలని, మంచిగా ఉండాలి అందరితో అలా ప్రకటించుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో కూడా రామ్ చరణ్ గారు కోసం కొన్ని తెలియనప్పుడు నేను మాట్లాడిన మాటలు కూడా తర్వాత నేను తెలుసుకొని బాధ అనిపించి ఎన్నోసార్లు సారీ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తి, అంటే హెల్పింగ్ నేచర్, తండ్రికి తగ్గ తనయుడు. చిరంజీవి గారి కంటే ఎక్కువ హెల్పింగ్ నేచర్. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనిపించింది అంతే. అలాగే ఆయనకి అంటే హెల్పింగ్ నేచర్. తర్వాత భార్య హెల్పింగ్ నేచర్. అర్ధరాత్రి అయినా కూడా హెల్ప్. అంటే ఇప్పుడు ఆపత్తులో ఉన్నారండి, ఆపత్తులో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మాట్లాడుతాం. అలా చిరంజీవి గారి తర్వాత అలాగే నాకు ఆయనతో అనుబంధం నాకు ఏర్పడింది. అలాగే అనుబంధంలోనూ కూడా నేను ఎక్కువగా ఏదైనా ఇష్యూస్ బేస్డ్లోనే ఉండేవాడిని. ఉన్నప్పుడు తర్వాత నాకు ఏంటంటే ఇక 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఇక ఎక్కువగా మీటింగులకి వాటికి ఈ చిన్న సినిమా నిర్మాతల కోసం నేను ఎప్పటి నుంచో పోరాడతాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నాకు ఆ చిన్న సినిమా నిర్మాతలు కాపాడానంటే ఇప్పుడు ఆయన నాకు లెటర్ రాయడు, నేను మాట్లాడు, అక్కడి నుంచి ఛాంబర్కి కూడా నేను దాముకు కూడా చెప్తాను, ఛాంబర్ మీటింగ్కి వెళ్ళండి, మీ అభిప్రాయం కూడా తీసుకొని అన్ని తీసుకొని జీవో చేద్దాం. ఇది ఎప్పుడు మన 2022 జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన మా అభిప్రాయాలు, మా చిన్న సినిమా నిర్మాతల కష్టాలని ఆయన భుజాన్ని వేసుకొని మమ్మల్ని ఆ రోజు దాకా అడిగిన నాదుడు లేడు. ఎవ్వరు అడగలే, మా కష్టాలు అడగలే, మా బాధలు అడగలే. వీళ్ళందరూ మమ్మల్ని వాడుకునేవారు, రియల్గా వాడుకొని మమ్మల్ని పెట్టేవారు. ఆఖరి 5వ కాలం అలాగే ఉండిపోయే జీవితాంతం. అలాంటి టైంలో మమ్మల్ని కూడా పిలిచి మా బాధని మా కష్టాన్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక జీవో పాస్ చేయించి ఆ చిన్న సినిమా పెద్ద సినిమా రెండు బాగుండాలి, ఇండస్ట్రీకి అందరూ ఉంటేనే ఉంటారు అనే దాని మీద ఆయన నన్ను ఏకీపించి ఆయన మీటింగ్కి రమ్మని మీటింగ్కి వచ్చాను. రాజమౌళి గారు కూర్చున్నారు, ఆల్రెడీ కొట్టాల శివ గారు, నేను కూర్చొని మా అభిప్రాయం చెప్పాం. పెద్ద టికెట్లకు వ్యతిరేకం కాదు, ఈ రోజు పెద్ద సినిమాలకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళకి 2 వారాలు ఇచ్చుకోండి, సినిమాకి మాకు కావాల్సింది ఏం కావాలి అది నేను చిరంజీవి గారి దగ్గర చెప్పడం. అలాగే చిరంజీవి గారి ఛాంబర్లో నా మాటలు ఆయన ఏం మాట్లాడుతున్నారు అన్నీ కూడా తీసుకొని జీవోలో మెన్షన్ చేయమంటాం. ఇవన్నీ కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనే జీవో తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవమానించడం, జగన్మోహన్ రెడ్డి గారు మా సినిమా వాళ్ళందరినీ అవమానించడం, అది కొంచెం బాధ అనిపించింది. అక్కడి నుంచి నేను ఒక ఇండస్ట్రీ కోసం ఒక పెద్ద
హీరో, అగ్ర హీరో, మా అందరి కోసం, మా ఇండస్ట్రీ కోసం, మా కష్టం కోసం, మా బాధ కోసం వెళ్ళి ఆయన దగ్గర ఎందుకు అవమానం పడ్డాం? అవసరమా? ఆయనకి ఈ జీవితం అవసరం లేదే. ఎస్, ఈ లైఫ్ అవసరం లేదే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన దగ్గరికి పిలిస్తే కొన్ని వందల మంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆయన దగ్గరికి వస్తారు. ఆయన ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ కష్టం కోసం, ఇండస్ట్రీ బతకాలని కోసం, ఇండస్ట్రీ నిలబడాలని దానికోసం పాపం ఆయన వెళ్ళి మాట కాశాడే. ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన్ని అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ బాధపడింది. ఇండస్ట్రీ బాధపడింది. ఎందుకంటే అలాగా అవమానించారు సినిమా వాళ్ళందరినీ కూడా. దండం పెడితే ప్రతి నమస్కారం కూడా లేదు, నమస్కారం ప్రతి నమస్కారం కూడా లేదు. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు సందర్భాల్లో కూడా నేను మాట్లాడుతూ, అంటే ఆయన మాట్లాడిన మాటల్లో ప్రతి దాంట్లో నిజం ఉంది, ప్రతి దాంట్లో కూడా హెల్పింగ్ నేచర్ ఉంది, ప్రతి దాంట్లో కూడా కష్టం ఉంది. ఆయన ఎలా కష్టం నుంచి బయటకు వచ్చాడు, ఎలా చేశాడు, ఏ విధంగా ప్రతి వాళ్ళకి హెల్ప్ చేయాలి, అంటే ఆ విధంగా నేను ఎప్పుడు కూడా ఆయనతో పాటు వెళ్ళి కూర్చోలేదు, ఆయనతో పాటు నేను వస్తాను సార్ అని అనలేదు. నేను ఎప్పుడు సెల్ఫీల దగ్గర నాకు అలవాటు. ఇప్పుడు దాకా నాకు ఏ హీరోతో కానీ, ఏ చీఫ్ మినిస్టర్తో కానీ నాకు ఒక ఫోటో లేదు. ఏదైనా రన్నింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఫోటో లేదు తప్ప, మామూలుగా ఫోటో దిగిన ఫోటో ఎవరితో లేదు నాకు. ఒక్క నా గురువు దాసనారాయణ గారు తప్ప, ఆయన బర్త్డేకి దిగడం తప్ప ఇంకెవరు లేవు నా ఫొటోస్. అయితే ఆయన అంటే నాకు, చిరంజీవి గారు అంటే ఆ అభిమానం బాగా పెరిగింది. మొన్న రీసెంట్లీ ఆయన మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కొంతమంది నన్ను కుట్ర తీర్చేసి మా చిన్న సినిమాలో వాయిస్ లేకుండా తీద్దామని కొంతమంది గవర్నమెంట్లో అవ్వచ్చు, మేబీ మా ఇండస్ట్రీలో కూడా అవ్వచ్చు, చాలా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నటికుమార్ ఉండాలని దగ్గరుండి వేయించి, ఆయన వాయిస్ ఉండాలి, ఆయన మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడినా అన్ని మాటలు కూడా అక్కడ మాట్లాడాలనే ఉద్దేశంతోనే నాకు ఆయన వేయించడం అనేది చాలా చాలా, నేను అందుకే అది ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పాను నాకు. ఎందుకంటే ఆ అభిమానించినందుకు, నా మాట మీద అంత నమ్మకం ఉన్నందుకు, 10 మంది కోసం మాట్లాడుతున్నాను ఆయనకు ఆలోచన వచ్చినందుకు, నా వాయిస్ని అక్కడ వినిపించి చిన్న సినిమా నిర్మాతల కోసం వినిపించడానికి నాకు అవకాశం ఇప్పించినందుకు, అందుకే నేను ధన్యవాదాలు తెలియజేయచ్చు. జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను. నేను ఒకరిని నమ్మాను అంటే నా ప్రాణం పెట్టినా, నా ప్రాణం పోయినా ఆయనతోనే ఉంటా. ఇంకొక నేను డబుల్ గేములు నాకు రావు, ముఖం మీద వచ్చి. ఎందుకంటే నా పుట్టిక చిన్నప్పుడు దాసనారాయణ దగ్గర నుంచి వచ్చాను, అక్కడి నుంచి మళ్ళీ నేను చిరంజీవి గారి దగ్గర మారాను, అంతే బస్. ఇంకా మళ్ళా నా తుదివేస వరకు ఆయనతోనే, అంటే ఆయన మామూలుగా ఆయన అడుగుజాడలో ఉంటుంది తప్ప యాంటీ చేసే అలవాట్లు కానీ, మాకు డబుల్ గేమ్ ఆడడం కానీ నా దాంట్లో లేదు. నేను పుట్టే కులంలో లేదు. ఎందుకంటే నేను పుట్టే కులంలో ఈ పౌరుషంతోనే బతికాను తప్ప మీ చేతులు కొట్టుకొని బతకలేదు. కనుక పని చేసుకున్నాం, పని చేసి చూపించామే తప్ప. కనుక అందుకని సరే ఆయన అంటే అభిమానించాం, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించాం. ఒక్క మాట అంటే ఒప్పుకునేది లేదు. ఏనాటికైనా చీఫ్ మినిస్టర్ కాపాడు అవ్వాలని, ఏనాటికైనా కాపులు చీఫ్ మినిస్టర్ అవ్వాలని, అవి తీరుతారని, అది చిరంజీవి గారు అవ్వాలని కోరుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని, అవుతారని కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో మేము కాపులు సీఎం అవ్వాలని మా కోరిక. అది వంగవీటి మోహన రంగా గారు అనుకున్నాం, అలాగే అల్రామ్ జోగి గారు అనుకున్నాం, అలాగే ఎంతోమంది అనుకున్నాం, దాస నారాయణ గారు అనుకున్నాం, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అనుకున్నాం. కానీ అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చింది, కాపుల్లో సీఎం అవ్వాలి. ఇది ఒక కాపు కులస్తుడిగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. ఆయన సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాపుల్లో సీఎం అవ్వాలి, ఎప్పటికైనా అవ్వాలి అనేది నేను పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పేం లేదు. మెజారిటీ పాపులేషన్ కూడా ఉంది కదా. ఎస్, మెజారిటీ పాపులేషన్ మేము ఉన్నాం, మేము ఎందుకు సీఎం అవ్వకూడదు? రెడ్డి అయ్యారు, అందరూ అయ్యారు, మేమెందుకు అవ్వకూడదు? కమ్మాస్ అయ్యారు, రెడ్డి అయ్యారు, కాపులు ఎందుకు అవ్వకూడదు అని మా ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం. ఆచరణలో రావడం ఎప్పుడైనా సరే మేము కోరుకుంటాం, అది మా రైట్. కనుక అలా వాళ్ళతో పాటు నేను ఉండటానికి, నేను ఈరోజు నన్ను గౌరవించినందుకు, చిరంజీవి గారు 70వ బర్త్డే కాదండి, ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే 10 మందికి మంచి చేసే వ్యక్తి, 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి, ఆపదంటే ఆదుకునే కుటుంబం. ఆయనే కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ కోడలు కాదు, అందరూ కూడా మెగా కుటుంబం, అందరికీ కూడా 10 మందికి హెల్ప్ చేసే కుటుంబం బాగుండాలని కోరుకుందాం. అలా నిండు 100 ఏళ్ళు ఆ కుటుంబం బాగుండాలని అందరూ జీవిద్దాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉంటే 10 మందికి అవకాశం దొరుకుతుంది, 10 మందికి ఫుడ్ దొరుకుతుంది, హెల్పింగ్ నేచర్ దొరుకుతుంది, ఆపదంటే ఆదుకునే వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీలో చాలామందిని చూసాం మేము. ఆ కుటుంబంలో నుంచి ఆపదంటే ఆదుకునే వ్యక్తి చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ. కరోనా టైంలో సిసిసి ద్వారా
ఎంతో చేశారు, ద్వారా ఎంతో చేశారు. బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే సిసిసి అవ్వచ్చు. ఎందుకంటే అభిమానులు అందరికీ ఉంటారండి. ఆయన అభిమానులు ఒకటే చెప్పాడు, 10 మందికి మంచి చెయ్యండి, నా పేరు చెడ్డ పేరు తేవద్దు. మీరు బ్లడ్ ఇవ్వండి, బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేయండి, ఇవన్నీ మీరు మంచి కార్యక్రమాలు చేయండి, అన్నం పెట్టండి, ఆకలి తీర్చండి, అంతే తప్ప మీరు మొత్తం దండలు వేసేసి అది వేసేసి హంగామా చేసేసి ఇవన్నీ వేస్ట్ చేయొద్దు. నా బర్త్డే రోజు 10 మందికి అన్నం పెట్టండి, నా బర్త్డే రోజు 10 మందికి రక్తం ఇవ్వండి, 10 మందికి మంచి చేయండి. అంటే అలాంటి వ్యక్తి, అంతమంది ఈరోజు ఒక సైన్యం, మెగాస్టార్ సైన్యం. ఆ సైన్యం అనేది మామూలుగా అంత నెట్వర్క్ అనేది ఎవరు పెట్టుకోలేరు. అలాంటి నెట్వర్క్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు 70వ సంవత్సరం కూడా అందరూ కూడా మళ్ళా భూతో నా భవిష్యత్తు అన్నట్టు వాల్టర్ వేరయ్యాడు. బోలో శంకర్ ఫ్లాప్ అవ్వచ్చు, కానీ అది సినిమా ఫ్లాప్ కింద రాదు. అంటే ఇవన్నీ ఆయన యాక్టింగ్ మనం తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనం అలాంటి ఇంతకన్నా మంచి సినిమాలు, రేపు వచ్చే విశ్వంబర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో సినిమా, లేకపోతే రేపు బాబీ గారి సినిమా అవ్వచ్చు, సూపర్ హిట్. కామెడీ టైమింగ్స్ తెలుసు, సీరియస్ టైమింగ్స్ తెలుసు, బ్రేక్ డ్యాన్స్ తెలుసు, మామూలు డ్యాన్స్ తెలుసు, ఫైట్స్ తెలుసు, రిస్క్ తెలుసు. అన్నీ తెలిసిన వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి. అంటే నేను ఆయన్ని పొగట్లేదు. అంటే ఆయనకి నేనేదో ఇప్పుడు దాసనారాయణ గారు చనిపోయారు కదా, ఆయన దగ్గర అవ్వాలని నేనేం కోరుకోవట్లేదు. ఆయనకి ఎప్పుడు నేను దగ్గరే ఉన్నా. ఏ రోజైనా సరే ఆయన పిలిస్తే 10 నిమిషాలు ఉంటా. దాసనారాయణ గారు చనిపోయిన తర్వాత మీరేంటి సార్, ఇండస్ట్రీనే ఆయనకు దగ్గరైంది, ఇండస్ట్రీ మొత్తం ఆయన్నే పెద్దగా చూస్తున్నారు, కానీ ఆయన హోదా తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఈ పెద్దరికం ఒకటి ఏంటంటే హోదాకి ఆయన ఒకటే ఉన్నాడంటే, మీకు బాధ ఉన్నప్పుడు చెప్పండి, కష్టం ఉన్నప్పుడు చెప్పండి, ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు చెప్పండి, నేను మీ దగ్గర ఉంటాను. ఇండస్ట్రీకి అన్నిటికీ నన్ను పెద్ద మనిషిగా పెట్టకండి. ఆయన ఏంటంటే పంచాయతీలు నేను చేయలేను ఏదైనా, అందుకే మీకు ఏమో కష్టాలు ఉన్నప్పుడు నాకు చెప్పండి, అది చెప్పింది ఆయన. ఎందుకంటే అండి ఆయన బోలాశంకరుడు, అంటే దాసనారాయణ గారి కంటే బోలాశంకరుడు ఆయన అంటారు. ఆయనకి నేర్పిస్తాను తెలియదు, మంచితనమే తెలుసు. అందుకే ఎదుటి వాళ్ళకి నో అని చెప్పలేడు. ఇక్కడ ఎస్ చెప్తే అక్కడ నో చెప్పలేడు. అందుకే పంచాయతీలకి నన్ను పెట్టొద్దు అంటాడు. ఓకే, ఇద్దరు మనవాలి అంటే. ఎదురు బదులు కలిసి మాట్లాడారు సార్ ఎప్పుడైనా? 2-3 సార్లు నమస్కారం పెట్టి మామూలుగా మాట్లాడుకోవడం అంటే ఒకటేనండి. ఇప్పుడు నేను అందరిలాగా ఫంక్షన్స్కి వెళ్ళను, అందరిలాగా లైన్లు కట్టి కాపలా కాసి సార్ నాకు టైం ఇస్తారని అడగను. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, ఇంపార్టెంట్ ఇష్యూ అంటే 10 మంది కోసం, 10 మంది కోసం ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే 100% ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని నా బాధ ఇదని చెప్తా. ఫస్ట్ నా లెటర్ రూపంగా చెప్తా, నా ఫోన్ రూపంగా చెప్తా, ఎవరు దొరకకపోతే మైక్ రూపంగా చెప్తా. ఆయన కంపల్సరీ దాంట్లో రియాక్ట్ ఇమ్మీడియట్ ఎన్నోసార్లు అయ్యారు. అలాంటప్పుడు ఎదురుకుంటే కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కాదు కదా. ఇప్పుడు నేను నా బాధ 10 మంది బాధని ఆయనకి ఏదో విధంగా వెళ్ళబరుస్తున్నా. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవడాన్ని చూసుకోవాలి. ఆయనతో కూర్చోవాలి, ఆయనతో ఫోటో దిగాలి, అది కాదు కదా. అవునా కదా. ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ అవ్వాలి, ఎలా కష్టం తీరాలి. ఇది పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, ఇది ఇంపార్టెంట్ ఈజ్ వర్క్. ఆ వర్క్ ఎలా విధంగా చేసాము అనేది, వాళ్ళ దగ్గరికి ఎలా చేరింది అనేది, అది దానికి న్యాయం జరిగిందా లేదనేదే కావాలి తప్ప మేము వెళ్ళి కూర్చున్నామా, ఇది మాట్లాడామా, చూడడానికి దీంట్లో గేట్ గారి నుంచి పంపి, అది కాదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, కలడం గొప్ప కాదు, పని చేయించుకోవడం గొప్ప. కలడం గొప్ప కాదు, ఆ పని ఆయన పూర్తి చేశారా లేదా, ఆ హెల్ప్ వాళ్ళకి వెళ్ళిందా లేదా కదా. అది ఎందుకంటే ఆయన ఇప్పుడు నాకు లెటర్ రాసిన వెంటనే నేను ఇమీడియట్ రియాక్ట్ అయ్యి, ఒకసారి ఏమైనా ఫోన్ మాట్లాడినా ఇమీడియట్ రియాక్ట్ అవుతాను. అలాగే నాకు కూడా ఆయన ఇమీడియట్లీ పాపం ఎవరి దగ్గర నెంబర్ తీసుకున్నా, ఏదో ఆయన చెయ్యాలనుకో అదే చెప్తున్నాను. ఏదనుకున్నా కూడా ఆయన చేసినప్పుడు మనం ఆయన కళాలు ఉదయం లెగిస్తే ఆయన ఇబ్బంది ఎందుకు పెట్టాలి? ఆయన షూటింగ్కి వెళ్తారు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నప్పుడు, మనకి పని ఉన్నప్పుడు ఎక్కడున్నా ఆయన 10 నిమిషాలు టైం తీసుకోవచ్చు. పని లేనప్పుడు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయాలి? నాట్ ఓన్లీ చిరంజీవి గారు, ఎనీ పర్సన్స్, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే. మేబీ పని ఉన్నప్పుడు వెరీ ఇంపార్టెంట్, పని లేనప్పుడు ఎదుటి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. చీఫ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు. పని ఉంటే మనం ఏం మాట్లాడినా అవుతుంది. పని లేనప్పుడు, నేను దాసనాథ్ గారు ఉన్నప్పుడు కూడా గురుగారు ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా, మాట్లాడవచ్చా అని చెప్పి వచ్చేవాడిని, మాట్లాడేవాడిని, వెళ్ళేవాడిని. ఇది నా నైజం. అది తప్ప రైటే నాకు తెలియదు. నేను ఉదయం లెగిస్తే ఇప్పుడు కూర్చొని అందరితో నాకు మంచితనం ఉంది, అందరితో నాకు ఉంది. నేను ఎవరి మాట ఎవరి పేరు చెడగొట్టలేదు. ఏ రోజు కూడా చెడ్డ పేరు తెచ్చే పని
నా గురువుకి కానీ నేను ఎవరైనా నమ్మితే వాళ్ళకి కానీ నేను ఎప్పుడూ తేలేదు. కనుక కలవాలి అన్న ఆలోచన ఎందుకు, పని కావాలి అన్న ఆలోచన రావాలి. పని ఏదేందో 10 మంది కోసం పని చెయ్యాలని ఆలోచించుకోవాలి. మనం కలిసి వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇది ఈజ్ నా పాలసీ. అది అబద్ధం, అది కరెక్ట్. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు నేను ఇప్పుడు హీరో గారితో ఫోటో తీసుకున్న వెంటనే పెడతారు, ఇప్పుడే నేను చీఫ్ మినిస్టర్ గారితో తీసుకున్నా, ఆ ఫోటోలు నాకు తెలియవు, నేను ఫోటోలు తెలియదు, నాకు రావు. నేనే రాజు, నేనే మంత్రి, నాకు నేనే అన్ని. మీలో ఉన్న ఈ రెబలిజమే ఆయనకి నచ్చి, చిరంజీవి గారు నచ్చి ఆయన సీఎం దగ్గరికి వెళ్ళే దాంట్లో పేరు ఇచ్చారని అనుకోవచ్చు. ఎస్, అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంటే మాట్లాడుతున్న మాటల్లో నా దాంట్లో 10 మంది కోసం మాట్లాడుతున్నానని ఆయన నచ్చి నా కోసం ఆయన చిరంజీవి గారికి పిలిచి, ఇప్పుడు చిరంజీవి గారు చీఫ్ మినిస్టర్ గారి దగ్గర పిలిచినా అక్కడ పెద్దలు మాట్లాడతారు, నేను మాట్లాడు. నా అభిప్రాయం అడిగితే నేను చెప్తాను. పెద్దలకు ఎప్పుడు మనం గౌరవిస్తాం. ఏ రోజు కూడా నేను మైక్ దగ్గర మాట్లాడి నా మాట కటువుగా ఉండొచ్చు, కానీ పెద్దలకు ఎప్పుడు కూడా విలువ ఇవ్వకుండా, మర్యాద ఇవ్వకుండా ఏ రోజు ఎక్కడా చేయలేదు. ఏ పొరపాటు కూడా చేయను కూడా. అది నా నైజం. ఇప్పుడు నాకు 10 మంది పెద్దలు ఉన్నారంటే ఆ పెద్దలందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తే నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను తప్ప మళ్ళీ నాకు నేను దూరిపోయి చెప్పను. ఎందుకంటే ఇది మా అందరి సంయుక్తంగా మేము కూర్చొని చిన్న సినిమా, పెద్ద సినిమా, అందరు నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని అందరం బాగుండాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు హరిహర వీరమల్లు ఆడుతుంటే థియేటర్ కలకలు ఆడుతుంటాయి, మధ్యలో గ్యాప్లో చిన్న సినిమాలు ఆడాలి, మళ్ళీ తర్వాత గ్యాప్లో మిడిల్ సినిమాలు ఆడాలి. ఇవన్నీ ఆడితే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉంటాడు. ఈ ఎగ్జిబిటర్ని హ్యాపీ చేయడం కోసం మేము ఎన్ని సినిమాలు, సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీయాలి, పెద్ద సినిమాలు ఎన్ని తీయాలి, మిడిల్ సినిమాలు ఎన్ని తీయాలి, చిన్న సినిమాలు ఎన్ని తీయాలి, అది ఇండస్ట్రీ మొత్తం ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏం చేయాలి. మేము అందరం బాగుండాలంటే మేము బాగుంటే కార్మికులు బాగుంటారు, కార్మికులు బాగుంటే క్యాంటీన్లు బాగుంటాయి, క్యాంటీన్లు బాగుంటే సైకిల్ స్టాండ్ బాగుంటుంది. మేబీ వీళ్ళందరినీ కూడా అలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మేమందరికీ కూడా ఉపాధి కల్పడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ అవ్వడానికి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప అది నేను గొప్ప కాదు, ఎవరు గొప్ప కాదు. హరిహర వీరమల్లు అంటే గుర్తొచ్చింది సార్, నిర్మాత ఏం రత్న గారు మార్నింగ్ మాట్లాడుతూ సినిమాను కొంతమంది టార్గెట్ చేస్తున్నారు, బజ్ లేదని కొంతమంది నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు, కొన్ని క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ఎవరైంది సార్ అసలు? ఏమండి, నేను ఒక మాట అంటా, ఏం రత్నం గారు ఏం చేసినా ఫస్ట్ ఆయన తప్పు. ఆయన 3-4 సార్లు డేట్లు వేయడం ఆయన రాంగ్ జరిగింది. ఇప్పుడు కూడా బిజినెస్ ఎవరు డిస్ట్రిబ్యూటర్లో తెలియదు, ఎవరు ఎగ్జిబ్యూటర్లో తెలియదు, సినిమాని ఏ థియేటర్లో ఉంటుందో తెలియదు. ఫ్యాన్స్ అంతా కూడా టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ముందు థియేటర్ల కన్ఫర్మేషన్ కావాలా, ఎగ్జిబ్యూటర్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలా, డిస్ట్రిబ్యూటర్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏమీ చేసుకోకుండా ఫైనాన్స్ ప్రాబ్లమా లేకపోతే ఇంకోటి అన్నీ ముందే బిఫోర్ చేసి డేట్ వేసుకోవాలి. 2-3 సార్లు డేట్లు వెనక్కి వెళ్ళేటప్పటికి అది కంపల్సరీ టార్గెట్ కొంతమంది చేస్తున్నారు, చేయలేదని చెప్పను. ఆ టార్గెట్లో నేను యాక్చువల్గా లాస్ట్ టైం కూడా చెప్పాను, ఓజీ అనే సినిమా ఇప్పుడు కాదు, ఫస్ట్ హరిహర వీరమల్లుని ప్రేమిద్దాం, హరిహర వీరమల్లుని సినిమాని ఆడిద్దాం, హరిహర వీరమల్లు సినిమాకి అందరం ఫ్యాన్స్ అంతా కూడా సక్సెస్ చేసి మనం ఓజీకి వెళ్దాం. మీరు హరిహర వీరమల్ల కార్యక్రమంలో ఓజీ అనకూడదు, అది తప్పు. ఓజీ హిట్ కావాలి, హరిహర వీరమల్లు హిట్ అయిన తర్వాత ఓజీ కోసం ప్రయత్నించండి. ఒక నిర్మాత దగ్గర ఇంకో నిర్మాత సినిమా అంటుంటే ఆ నిర్మాతను అవమానించినట్టు అవుతుంది. ఇది ఫ్యాన్స్ కూడా నేను చెప్పాం, చాలాసార్లు చెప్పాం. ఓకే, ఇవన్నీ ఏం జరిగినా ఏం రత్నం గారు ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోలేదు అనేది మాత్రం వాస్తవం. ప్లానింగ్లో ఫెయిల్ అయ్యారనేది మాత్రం వాస్తవం. ఏదైనా డిస్ట్రిబ్యూటర్లు పెద్దోళ్ళు అవ్వచ్చు, బయటోళ్ళు అవ్వచ్చు, చిన్నోళ్ళు అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అన్ని కూర్చొని కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పటికీ కూడా కరెక్ట్గా నైజాం డిస్ట్రిబ్యూటర్ కావలేదు, ఆంధ్రాలో కూడా ఎవరెవరో తెలియదు, టెన్షన్లో ఉన్నారు అందరూ. ఎందుకంటే ఇది ఎగ్జిబ్యూటర్లు వెయిటింగ్ ఇస్ అ మూవీ, ఎగ్జిబ్యూటర్లు ఇస్ వెయిటింగ్ ఇస్ మూవీ. ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తా, పవన్ కళ్యాణ్ సినిమాకి ఫ్లాప్ హిట్ ఉండదు, నెగిటివ్ ప్రచారం ఉండదు. మీరు నెగిటివ్ చేసుకోండి, పాజిటివ్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇస్ అ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇస్ అ ఫ్లాప్ హిట్ ఉండదు. ఇస్ అ 4 days or 5 days ఇరగదీసేస్తుంది సినిమా. పైగా ఇప్పుడు అభిమానులంతా ఆకలితో ఇరగదీసేస్తుంది, 5 years సినిమా లేదు. అందుకనే నెగిటివ్ ప్రచారం ఎవరండి, మీరు మీ ఇంట్లోనే, అంటే మీరు మన కుటుంబం, ఇది మన కుటుంబంలో చేసుకుంటే ప్రజలు లెక్క చేయరు. ప్రజలకు కావాల్సింది హరిహర వీరమల్లు రిలీజ్. హరిహర వీరమల్లు ఇప్పుడు బుకింగ్ ఓపెన్ చేయండి, ఆల్ బుకింగ్స్ అండ్ ఫుల్స్. 4,000 నుంచి 5,000 థియేటర్లు పడుతుంది. 4,000 నుంచి 5,000 థియేటర్లు ఫుల్స్ అవ్వకపోతే అడగండి మీరు. అది పవన్ కళ్యాణ్ గారి మేనియా కదా. మీరు ఎవరో నెగిటివ్ చేసుకుంటున్నారు, అవన్నీ వేస్ట్. కొంతమంది కొన్ని మాట్లాడుతున్నారు,
కొంతమంది కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ మనం దానికోసం డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు మీరు తమిళనాడులో ఇంతకుముందు మీరు డబ్బులు కరెక్ట్గా కట్టలేదు కనుక ఇప్పుడు కూడా మళ్ళీ ఇస్తే డబ్బులు రావేమో అన్న భయాలు కూడా ఉన్నాయి. హీరో గారి మీద నెగిటివ్లే, సినిమా మీద నెగిటివ్లే. ప్రొడ్యూసర్ ప్లానింగ్ ఈజ్ రాంగ్. దాన్ని నేను ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోవాలి. మీరు సినిమా తీసినప్పుడు 24వ తారీఖు బిఫోర్ 10 days ఇది ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఇస్ కన్ఫర్మ్. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మొత్తం టోటల్గా అన్ని ఎన్ని గంటల బుకింగ్లో ఓపెన్ అవ్వాలి, ఏమవ్వాలి, ఎలాగవ్వాలి, ప్లానింగ్ ఏంటి, ఓన్ రిలీజా, డిస్ట్రిబ్యూటరా అని తెలుసుకోగలగాలి. ఇప్పుడు దాకా కూడా ఎవరికి అందరికీ టెన్షన్లో ఉంటే ఫ్యాన్స్ ఎక్కడ వెళ్ళాలి, ఏంటి ఫ్యాన్స్ ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ థియేటర్కి వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, అన్నీ ఉంటాయి కదా. ఇవాళ 19వ తారీఖు వస్తుంది, ఇంకా 5 రోజుల్లో ఎలాగవుతుంది కనుక 23వ తేదీ ఏపీలో ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తామని అంటున్నారు. 23వ తారీఖు ప్రీమియర్ షో ఉన్నాయండి. అదే అంటే నేను అన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ముందు థియేటర్లు అన్నీ ఇస్తారు, అన్ని ఖాళీగానే ఉంటాయి, ఎవ్వరు థియేటర్లు ఇవ్వనంటారు. కాకపోతే ప్లానింగ్ అనేది ఆయనది రాంగ్. ఎవ్వరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేవాళ్ళు ఇంకా బతికిపోవట్లేదు. డైరెక్టర్ అది కదండి, సినిమా మీద కూడా నెగిటివ్ టాక్ లేదు, ప్రొడ్యూసర్ మీద నెగిటివ్ టాక్ ఉంది, ఒప్పుకోవాలి అంతే, సినిమా మీద లేదు. అంటే డైరెక్టర్ కృష్ణ నుంచి ఓకే ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు అవన్నీ. దానికోసం సినిమా కదా చెప్తుంది. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఇస్ సక్సెస్. మీరు బుకింగ్ ఓపెన్ చేస్తే ఫుల్స్. సినిమా బాగుందా లేదని ఎవరు చెప్తారండి? ఆడియన్స్ చెప్తారు. మీరు నేను ఎలా చెప్తామండి? నెగిటివ్ చేసేస్తే అయిపోతుందా? మీరు రేటింగ్ తక్కువ ఇస్తే అయిపోతుందా? అవునా కదా. నేను ఆ మాట ఇంకోటి, మిమ్మల్ని పెట్టుకొని పాపం మిమ్మల్ని స్టేజ్ మీద పెట్టి మీరు ఓజీ అనడం తప్పని నేను 100% ఖండించాను. దాని విషయంలో నిర్మాత బాధపడతాడు, కానీ ఇవన్నీ మీరు చేస్తున్న తప్పులు ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ క్లారిటీ లేదు. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ పెడదాం, ఏ కటౌట్లు పెడదాం, ఏ థియేటర్ అంటే ఏ కటౌట్లు పెడతారు? ఒక కటౌట్ పెట్టాలి, వాళ్ళకి ఏ థియేటర్ అని తెలుస్తుంది? ఒక దండలు వేయాలి, ఏ థియేటర్ అని తెలుస్తుంది? ఒక పాలాభిషేకం చేయాలి, ఏ థియేటర్ అని తెలుస్తుంది? వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాయకుడు వాళ్ళ దేవుడి సినిమా వచ్చింది. ఆ దేవుడి సినిమాకి ఎంజాయ్ చేయాలంటే ఎలా? అది పాసిబుల్ అని థియేటర్, మెయిన్ థియేటర్ టైం వాళ్ళకి కూడా మెయిన్ థియేటర్ కదా. మెయిన్ థియేటర్ వాళ్ళు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టుకొని చేసుకుంటారు. వాళ్ళు ఒక ప్రాణం పెడతారు. మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా అక్కడ వేరే థియేటర్ ఏది మెయిన్ థియేటర్, ఏది 1 week థియేటర్, ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్లానింగ్ చేసి వాళ్ళు పర్మిషన్లు తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింటెడ్గా టైం అయిపోతుంది. 19వ తారీఖు ఏంటి, ఎక్కడెక్కడ థియేటర్లు, మెయిన్ థియేటర్లు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు. టికెట్ రేట్లు కూడా పెంచుతున్నారు అంటున్నారు. టికెట్ రేట్లు పెరిగాయండి, రీజనబుల్గా పెరిగాయి, ఏం లేదు. 600 రూపాయలు బెనిఫిట్స్ ఒక ఇచ్చారండి. ఆల్రెడీ మొత్తం టోటల్గా 200 రూపాయలు వచ్చి మల్టీప్లెక్స్ పెంచారు. 175 రూపాయలు ఉందండి అక్కడ, 200 రూపాయలు పెంచారు, అంటే 375 రూపాయలు 10 రోజుల పాటు పెంచారు. అలాగే మీకు సింగిల్ స్క్రీన్లో వచ్చి 150 రూపాయలు ఉన్నాయండి, ఇంకా 150 పెంచారు. కిందది వచ్చి 100 రూపాయలు ఉందండి, కిందది 100 రూపాయలు మళ్ళీ 100 పెంచారండి. రీజనబుల్ రేట్లే ఇచ్చారు. కేవలం పవన్ కళ్యాణ్ గారి చేతిలో గవర్నమెంట్ ఉందని ఇష్టం వచ్చిన రేట్లు ఇవ్వలేదండి. మనం ఏమైతే మేము కూడా రిక్వెస్ట్ చేసాం, ఫ్యాన్స్ని గుర్తుపెట్టుకోండి, పేద ప్రజలను గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు ఎందుకైనా సరే మరి వాళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకొని ఇవ్వండి అని అడిగాం. రిక్వెస్టెడ్ కరెక్ట్గా రేట్లు వచ్చాయి. నట్టి కుమార్ గారు సీనియర్ ప్రొడ్యూసర్గా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు నిర్మించారు, ఎన్నో రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనే కోరిక నట్టి కుమార్ గారిలో రాలేదా? అంత క్యాపబిలిటీ రాలేదండి. నేను బాలకృష్ణ గారితో తీద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి తర్వాత ఏంటంటే ఆయన నాకు ఆ టైం కథ సెట్ కాలేదు. తర్వాత నేను తీసిన సినిమాలు అందరూ సెకండ్ టైం హీరోలు అందరితో సినిమాలు తీశాను నేను. ఇంకా బాలయ్యబాబు, మన చిరంజీవి గారితో కానీ బాలయ్యబాబుతో వేదిక కథ సెట్ కాలేదు. తర్వాత చిరంజీవి గారితో నేను ఎప్పుడు తీస్తానంటే అప్పుడు మాకు దాసనారాయణ గారు ఉన్నాం కదా, దాసనారాయణ గారు ఉండేప్పుడు కొంచెం ఆయన ఇంటర్నల్గా కొంచెం ఇబ్బంది ఉండే కనుక నేను చిరంజీవి గారితో ఏ రోజు కూడా అనుకోలేదు. ఫ్యూచర్లో అనుకునే అవకాశం ఉండదు, తీయలేము. ఎందుకంటే ఇప్పుడు అంతా లో బడ్జెట్ 100, హై బడ్జెట్ వచ్చి మిడిల్ బడ్జెట్ 500 కోట్లు, హై బడ్జెట్ 1000 కోట్లు కనుక అంత క్యాపబిలిటీ లేదు. ఇప్పుడు అంత పెద్ద సినిమాలు తీసే క్యాపబిలిటీ లేవు, అంత అవకాశాలు లేవు. సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు సార్? నేను మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ 170-200 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. 200 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. అందులో చిరంజీవి గారి సినిమాలు రుస్తుం ఒకటి చేశాను, సెకండ్ రిలీజ్ అప్పట్లో. గుండా ఒకటి చేశాను, ఉన్నాయి అప్పట్లో సినిమాలు. ఇప్పట్లో తర్వాత సినిమాల్లోని చేయనట్టున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా చేశాను, గోపాల. తర్వాత
అందరూ చాలామంది చేశారు, అందరూ చేశారు ఆల్మోస్ట్. చిరంజీవి గారు ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్న చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారంటే దానికి కారణం ఏం చెప్తారు మీరు? ఏమన్నా ఆయన మంచితనం, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన కష్టం, ఆయన ఆలోచన, ఎదగాలని ఒక పట్టుదల, ఒక కసి. ఆయన వర్క్ మైండెడ్ అంటే ఆయన అదే ఇప్పుడు ఎదుగుని కొలిది ఒదుగును. 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా నేను స్టూడెంట్ అంటే నేను స్టూడెంట్ అంటే అది అలాంటి ఆయన. అందుకని మనం ఆయన ఇంప్రెషన్గా తీసుకుని అంటాం, ఆయన ఆదర్శంగా తీసుకుని అంటాం. ఇప్పుడున్న రేపు ఆర్టిస్టులు ఒక్క సినిమా హిట్ అయితే ఒక 5 కాన్వాయ్లు, స్పెషల్ ఫ్లైట్ కావాలా, ఈ కావాలా, ఉదయం 12 గంటల షూటింగ్ వస్తారు. ఆయన ఈరోజు కూడా 7 o'clock కాల్ షీట్ అంటే 6:30కి ఉంటారు, విత్ మేకప్ 7 o'clock షార్ట్ దగ్గర ఉంటారు. అంటే ఈ క్రమశిక్షణ కావాలి. ఇవన్నీ కూడా ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ వయసులో కూడా ఆయన డ్యాన్స్ చూడండి, వాల్టర్ వీరయ్య. ఈ వయసులో కూడా ఆయన ఫైట్స్ చూడండి, ఈ వయసులో కూడా ఆయన డైలాగ్ వర్డ్స్ చూడండి. ఆ గ్రేస్ మాత్రం ఏమాత్రం అదే అంటానండి. అలాంటి వ్యక్తి 70 సంవత్సరాలు కూడా ఇప్పటికీ కూడా 300 కోట్లు 400 కోట్లు బిజినెస్ ఉంది అంటే ఈజ్ అ గ్రేట్ పీపుల్. అలాగే అమితాబ్ బచ్చన్ గారికి, అలాగే రజనీకాంత్ గారికి, అలాగే మోహన్ లాల్ గారికి, మమ్మటి గారికి, శివన్న గారికి, అంటే చాలామంది ఉన్నారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈరోజు ఎంత పేరు రావడానికి కృషి పట్టుదల. దాంట్లో చిరంజీవి గారు 100% మన తెలుగు నుంచి గర్వంగా చెప్పుకోవచ్చు ఉన్నారు. ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆయన బర్త్డే కాబట్టి ఆయన కోసం చెప్పాలి కాబట్టి ఇంకా తక్కువ కోసం మనం అందరి కోసం మాట్లాడడం. మెగా ఫ్యామిలీలో ఆయన ఒక వృక్షం, ఆయన ఒక చరిత్ర, ఆయన ఒక మెగా హీరో. అంటే ఆయనకి సాటి లేరు ఎవరు, ఆయనకి ఆయనే సాటి. ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చెప్పినా చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ రోడ్డు వేసింది, ప్లాట్ఫామ్ అంతా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారే వేశారు. ఇది మెగా ఫ్యామిలీలో ఎవరిమైనా మనం ఒప్పుకోక తప్పదు. ఓకే, అల్లు రామలింగ గారు అల్లుడు అవ్వచ్చు, బన్నీ కానీ అందరూ కూడా మరి చిరంజీవి గారు బాటలో నుంచే అందరూ కూడా ప్లాట్ఫామ్ వేశారు. అల్లు రామలింగ గారు సపోర్ట్ లేకుండా లేదని నేను ఎప్పుడు చెప్పను. ఆయన సపోర్ట్ ఉంది, ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. మధు రామలింగ గారు ఆశీస్సులు ఉంటాయి. అల్లుడు అంటే ప్రేమ, అల్లుడు అంటే ప్రాణం. అల్లుడిని ఏరుకోరు మరి చేస్తారు. అలాంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తి. ఆయన కూడా అలాగే ఆ వాల్యూస్ ఇచ్చుకుంటూ ఈరోజు ఎంత వాడు అయ్యాడంటే నిండు నీరేళ్ళలో కుటుంబం బాగుండాలని, 10 మందికి హెల్ప్ చేస్తూ 10 మందికి ఉండాలి, యాక్టింగ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చిరంజీవి గారు నిజంగా స్వయం కృషితో వచ్చిన మనిషి. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శమని నట్టికుమార్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.